అయితే ధ్యానం గురించి తెలుసుకోబోయే ముందు అసలు ధ్యానం అంటే ఏంటి? ఇది భగవంతుడితో ధ్యానం ద్వారా కనెక్ట్ అవ్వచ్చా? అంటే అనుసంధానం అవ్వచ్చా? ఎవరైనా సరే భగవంతుడిని ఎందుకు ఆరాధిస్తారు? కోరికలు తీర్చుతాడని ఆరాధిస్తారు కదా! ఒకవేళ ఆ భగవంతుడు కోరికలు తీర్చకపోతే భగవంతుడినైనా సరే మార్చేస్తారు కదా! అవును. మార్చేస్తారా? మార్చేస్తాం. ఇగో పలానా అక్కడికి వెళ్ళాము, మొక్కుకున్నాము, మాకు పెద్దగా తీరట్లు. ఇంకొకళ్ళు చెప్తారు, నేను అక్కడ మొక్కుకున్నాను, నాకు కోరికలు తీరిపోయినాయి, మాకు అబ్బాయి పుట్టాడు, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మా అమ్మాయికి పెళ్ళయిందని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఈ గుడికి వెళ్ళే వాళ్ళలా ఆ గుడికి వెళ్తాం. ఆ గుడికి వెళ్తారు, అక్కడ నమ్మకం ఉంది. ఇంకొకళ్ళు చెప్తారు, మేము అలా పలానా దేవుడిని నమ్ముకుంటే మాకు అన్నీ జరిగినాయి, మీరు కూడా ఇందులోకి వచ్చేసేయండి అని. నిజంగానే అక్కడికి వెళ్ళంగానే వీళ్ళకి అనుకున్నవి జరుగుతాయి, జరగంగానే ఇది పూర్తిగా వదిలేసి అందులోకి జంప్ అయిపోతారు కదా! అవును. అంటే భగవంతుడిని దేనికోసం పూజిస్తున్నాం? మన కోరికలు తీర్చడం కోసమే. ఏ దేవుడైతే మన కోరికలు తీర్చుతాడో అట్లా. అంటే మనిషి దేన్నైనా సరే ప్రయోజనం కోసమే చేస్తాడు కదా మాస్టర్స్. ఆ ప్రయోజనం కూడా ఏది? వ్యక్తిగత ప్రయోజనం. ఫస్ట్ తన ప్రయోజనం కదా, తర్వాత తన ప్రయోజనం అంటే తన కుటుంబం కూడా ఉంటుంది అందులో. ఫస్ట్ తన కుటుంబ ప్రయోజనం, ఆ తర్వాత తన బంధువర్గము, తన కులం వాళ్ళు, తన ఊరు వాళ్ళు, ఇట్లా విస్తరించుకుంటూ పోతారు కదా మాస్టర్స్. అంటే మొత్తానికి ప్రధానంగా మనం ఏ పని చేసినా కూడా ఒక ప్రయోజనం కోసమే చేస్తాం కదా. భగవంతుడినైనా సరే ప్రయోజనం ఇచ్చేవాడైతేనే మనం పూజిస్తాం కదా మాస్టర్స్. మరి అటువంటి భగవంతుడు, నిజమైన భగవంతుడు ఎవరు? భగవంతుడు మరి ఒక అందరికీ ఒకే దేవుడు ఉండాలి కదా కదా మాస్టర్స్. ఎంతమంది దేవుళ్ళు ఉంటారు? మనకి అమ్మా నాన్న ఎంతమంది ఉంటారు? ఎవరికైనా తల్లిదండ్రులు ఇద్దరే ఉంటారు కదా. మరి ఈ సృష్టి మొత్తానికి కూడా ఆది పురుషుడు జగన్మాత ఉండాలి కదా. కానీ మరి ఆ ఇద్దరే కదా ఉండాల్సింది. కానీ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని నమ్మకాలు ఉన్నాయి కదా. అన్ని నమ్మకాలలో ఒక మతం ఇన్ని మతాల వాళ్ళకి ఎవరు కోరికలు తీర్చుతున్నారు? వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారు? ఏ మార్గంలో వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటున్నారు? ఓకే మాస్టర్స్. మరి ఇట్లన్నిటికీ మూలం ఎవరు అని అంటే, మళ్ళీ ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఏమంటారు? శ్రీకృష్ణ పరమాత్మ సర్వము అని చెబుతారు. శివయోగులు ఏమంటారు? ఈశావాస్యం ఇదం సర్వం, ఈశ్వరుడే సర్వము అని అంటారు కదా మాస్టర్స్. కొంతమంది వెంకటేశ్వర స్వామి భక్తులు, తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి అల్టిమేట్గా, మేము చిన్నప్పటి నుంచి మా తరతరాల నుంచి ఆ స్వామిని నమ్ముకున్నాం, మా కోరికలన్నీ ఆ దేవుడే తీరుస్తాడు, తలని లాలిస్తారు, అన్ని మొక్కుకుంటారు కదా మాస్టర్స్. అట్లా ఇన్ని రకాల దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా సరే, మరి మనకి అనుకున్న కోరిక తీరుతుంది, అంతటితో అయిపోతుందా మన జీవితం? కష్టాలు అసలు రావట్లేదా? భగవంతుడిని నమ్ముకుంటే కష్టాలు రావట్లేదా? కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి జీవితం అన్నాక. ఆ రెండు కలిస్తేనే పగలు రాత్రిలాగే తరంగం ఎట్లయితే ఒకసారి పైకి వెళ్తుందో ఒకసారి కిందికి వెళ్తుంది, ఇట్లాగే తరంగ సిద్ధాంతంలాగే జీవితం ఉంటుంది. ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ మనం ఏం చేస్తాం? ఆ ఆటుపోట్లకి కారణం కష్టాలు వచ్చినప్పుడేమో ఆ కష్టాలు పోగొట్టుకోవటం కోసం దేవుడి దగ్గరికి వెళ్తాం. కానీ తర్వాత కష్టాలు ఎప్పటికీ పర్మనెంట్గా ఉండవు, అది పోతాయి కొంత సమయం పోయిన తర్వాత. దాని టైం దానికి వచ్చినప్పుడు పోయినప్పుడు ఏమనుకుంటాం? ఆ భగవంతుడి వల్ల నాకు కష్టాలు. అయితే అక్కడ ఏం జరిగిద్దంటే, నమ్మకం పెట్టుకోవడం వల్ల, మనకి భగవంతుడిని నమ్ముకోవడం వల్ల ఏం జరిగిద్దంటే మనకి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది, ధైర్యంగా ఉండగలుగుతాం. కష్టాల్లో కూడా మనం ఏ విధమైన అఘాయిత్యం చేసుకోకుండా ధైర్యంగా ఉండటం కోసం ఆ భగవంతుడిని నమ్ముకోవడం అనేది పెట్టారు. ఓకే మాస్టర్స్. అయితే ఆ భగవంతుడి మీద బలంగా నమ్మటం కోసం కొన్ని మంత్రాలు, కొన్ని యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు, క్రతువులు, ఎన్నో విధానాలు పెట్టారు మన హిందూ ధర్మంలో. ఓకే మాస్టర్. అంటే ఎప్పుడు భగవంతుడికి కనెక్ట్ అయిపోయే ఉంటాం. ఏ రూపంలో? ఆ పూజలు, యజ్ఞాలు, ఆ గుళ్ళో ఉన్న దేవుడి రూపంలో మనం కనెక్ట్ అవుతాం. అది ఆధ్యాత్మికత, మొదటి నుంచి ఉన్న మనకి తెలిసిన ఆధ్యాత్మికత. ఓకే మాస్టర్స్. అయితే ఇట్లా భగవంతుడిని అనాదిగా అందరూ ఎలా ఉంటాడు, ఎవరు కోరికలు తీరుస్తారో అన్ని ప్రశ్నలు అందరికీ ఉన్నాయి. అయితే ఆధ్యాత్మికత అంటే ఏంటంటే, అసలైన ఆధ్యాత్మికత ఏంటంటే, ఆది నుంచి ఉన్న ఆత్మకతే ఆధ్యాత్మికత. ఆది నుంచి ఉన్న ఆత్మకథ అంటే మనిషి పుట్టిన కాడ నుంచి, అంటే జంతువు నుంచి, అంటే కోతి నుంచి మనిషి ఏర్పడ్డాడు అని అంటారు. మరి మనిషి ఏర్పడ్డ తర్వాత నాగరికత ఏంటి? అడవుల్లో ఉండేవాడు, తర్వాత గుడిసెలు కట్టుకున్నాడు, తర్వాత వ్యవసాయం నేర్చుకున్నాడు, తర్వాత రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నాడు, తర్వాత ఈరోజు ఈ పరిస్థితుల్లో బంగళాలు, అపార్ట్మెంట్లు, విల్లాలు, ఈ కార్లు, రాకెట్లు, ఇవన్నీ కూడా చంద్రమండలంలో కూడా ఇల్లు వస్తున్నాడు. ఇంత టెక్నాలజీ డెవలప్ చేసుకున్నాడు కదా మాస్టర్స్.
ఇవన్నీ టెక్నాలజీ ఎట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చాడు? తన మనసును ఉపయోగించుకొని కొత్త ఆలోచనలు చేసుకుంటూ డెవలప్ అవుతూ వచ్చాడు. అయితే ఈ క్రమంలో మనిషికి ఏం అవసరమైంది? అచ్చగా ఈ టెక్నాలజీనే కాకుండా మనల్ని నడిపించే ఒక దేవుడు కూడా ఉన్నాడు. ఆయన్ని నమ్ముకుంటే మన కష్టాలు తీర్చేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి అలా దేవుణ్ణి కూడా నమ్ముకుంటూ వచ్చారు అనాదిగా. కదా మాస్టర్స్? అవును. అయితే మనకి తెలిసిన, మన నమ్మినా నమ్మకపోయినా మనకి ఆ భగవంతుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. అవునా మాస్టర్స్? అవును. ఇప్పుడు భగవంతుడిని నమ్మేవాడిని భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు, నమ్మని వాడిని కూడా భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు. కాపాడా? కాపాడుతుంది. ఖచ్చితంగా కాపాడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన భగవంతుడు అనేది ఒక శక్తి, విశ్వమంతా విస్తరించి ఉన్న ఒక శక్తి. ఆ శక్తి మన అందరిలోనూ ఉంది. తల్లి గర్భంలో 3వ నెలలో ఉన్నప్పుడు మన లోపలికి ప్రవేశిస్తుంది ఆ శక్తిలోని ఒక అంశ. అది బయటికి భూమి మీదకి వచ్చినాక ఆ శక్తితోనే మనం బతుకుతూ ఉంటాం. ఆ శక్తి అన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు మనం జీవించి ఉంటాం. ఆ శక్తినే ఆత్మశక్తి అంటాం. ఓకే మాస్టర్స్? భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. ఆ ఆత్మ ఎక్కడుంది? మనలోనే ఉంది. అది తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనలోకి ప్రవేశిస్తుంది. ఈ శరీరం ఎక్కడ తయారైంది? భూమి మీద తయారైంది. తల్లి తీసుకున్న ఆహారం నుంచి రక్త మాంసాలన్నీ తయారై లోపల బిడ్డ తయారవుతుంది. కానీ ఆత్మ మాత్రం ఈ భూమికి సంబంధించింది కాదు. ప్రకృతి పురుషుడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెబుతాడు ఆత్మస్వరూపం గురించి తెలియజేస్తాం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిత్యమధ్యశ్చ భూతానామంతయేవ చ. ఓ అర్జున, నేను ఆత్మరూపంలో అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాను. ఓకే మాస్టర్స్? ఆత్మరూపంలో అన్ని జీవుల్లో కృష్ణుడే ఉన్నాడు. అంటే ఆ పరమాత్మే ఉన్నాడు. నేనే ఆది అంతు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఇక ముందు కూడా ఎప్పటికీ ఉండబోయేది కూడా నేనే అని చెప్తాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అంటే భగవద్గీత అనేది ఏంటంటే ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, వాటిలన్నిటి యొక్క సారాంశమే భగవద్గీత. మనం చతుర్వేదాలు ఉన్నాయి, 4 వేదాలు మనం చదవలేం. ఉపనిషత్తులు ఉన్నాయి, ఉపనిషత్తులు మనం చదవలేం. మన జీవితకాలం సరిపోదు వాటిని చదవాలంటే. మహాభారతం, భాగవతం వీటిలన్నింటినీ చదవలేం. కానీ 18 అధ్యాయాలు ఉన్న భగవద్గీతను మాత్రం ఎవరైనా చదవచ్చు. కాబట్టి ఆ 18 అధ్యాయాల్లో వాటిలన్నిటి యొక్క సారాంశాన్ని రంగరించి శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్గా అందించాడు జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని. ఓకే మాస్టర్స్? అందుకే ఆ హిందువుల పవిత్ర గ్రంథం అన్నిటికంటే ఆధ్యాత్మికంలో గొప్ప గ్రంథం ఏది అంటే భగవద్గీత అని చెప్తాం కదా. కోర్టులో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను అంతా నిజమే కదా మాస్టర్స్? చెప్తాను. అంతేగాని 4 వేదాల మీద ప్రమాణం చేసి అని ఎక్కడా ఉండదు కదా మాస్టర్స్? అంటే అన్నిటి సారాంశం దాంట్లో ఉంది. దాంట్లో ఏముందంటే ఎలా జీవించాలో ఉంది. కానీ భగవద్గీతను ఎప్పుడు పెడతారు? చనిపోయిన తర్వాత పెడతారు భగవద్గీతలో శ్లోకాలు. కానీ అది జీవన విధానాన్ని గురించి తెలియజేసింది. అర్జునుడు యుద్ధరంగంలో భయపడిపోతాడు, అస్త్రశస్త్రాలన్నీ కింద పడేస్తాడు. అవతల వాళ్ళు నా మేనమామలు, నా సోదరులు, నా తండ్రి సమానులు, నా గురువులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చంపుకొని నేనేం బతకాలి? నాకు అలా వచ్చే రాజ్యం నాకు వద్దు, నేను యుద్ధం చేయను, అవసరమైతే చావటానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను అని అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, మహాజ్ఞానిలాగా మాట్లాడుతున్నావు ఏంటి అర్జున? నువ్వు రాజువి, నీ కర్తవ్యం అది, ధర్మాన్ని నిర్వర్తించాలి నువ్వు. వాళ్ళు ఆల్రెడీ నా చేత ఎప్పుడో చంపబడ్డారు, నువ్వు కేవలం నీ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించు అని అంటాడు. అంటే యుద్ధం చేయకముందే కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు, చనిపోయిన వాళ్ళని నువ్వు ఇప్పుడు చంపుతున్నావు, నువ్వు కొత్తగా చంపేది ఏం లేదు అని అంటాడు. అలా ఎలా అని అంటే అప్పుడు అర్జునుడికి మధ్యలో ఎన్నో విషయాలు చెప్తూ ఇక తన విశ్వరూప దర్శనాన్ని కూడా చూపిస్తాడు. ఓకే, విశ్వరూపాన్ని చూపించినప్పుడు ఏం జరిగిందంటే ఇటువైపు ఏమో మంగళకరమైన కళ్యాణకరమైన రూపాలు ఉన్నాయి, ఇటువైపు ఏమో భయంకరమైన క్రూరమైన రూపాలు ఉన్నాయి. ఇటువైపు దేవతలంతా కూడా పూజలు, అర్చనలు, వేద పండితులు పూజలు చేస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఇటువైపు ఏమో మనోహరమైన రూపాలు, ఇటువైపు ఏమో వికృతమైన వికారమైన భయంకరమైన రూపాలు ఇటు ఉంటాయి. ఈ రూపాలలోనేమో ఈ దానవ వీరులు, ఈ రాక్షస ఈ కౌరవులు వీళ్ళందరూ కూడా చనిపోయి ఆయన లోపలికి వెళ్ళిపోతూ కోరల్లో చిక్కుకుపోయి రక్తసిక్తమైపోతూ అంత భయంకరంగా కనిపిస్తారు. ఆ విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ఒకసారిగా భీతిల్లిపోయి భయపడిపోయి, కృష్ణ నాకు నీ సహజ సుందరమైన రూపాన్ని చూపించు, నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటాడు. అప్పుడు మళ్ళీ ధన్మని కిందకు వచ్చేసి తన సహజ సుందరమైన ఆ విష్ణుమూర్తి రూపంలో కనిపిస్తాడు, ఆ కృష్ణుడి రూపంలో కనిపిస్తాడు, చిరుమందహాసం. ఓకే మాస్టర్స్? అంటే వాళ్ళందరూ కూడా నా చేత ఆల్రెడీ చంపబడిన వాళ్ళే అని చూపిస్తాడు విశ్వరూపంలో. అప్పుడు అర్జునుడికి నమ్మకం కలిగింది. ఓకే మాస్టర్స్? అప్పుడు మళ్ళీ కృష్ణుడు చెబుతాడు, ఈ బ్రహ్మ విద్యని, ఈ యోగశాస్త్రాన్ని, ఈ అద్భుతమైన జ్ఞానాన్ని, ఈ ఆత్మజ్ఞానాన్ని
ఎందరో ఋషులు ఎందరో మునులు దేవతలకు కూడా సాధ్యం కాని దుర్లభమైన విషయాన్ని నేను నీకు మాత్రమే తెలియజేస్తున్నాను. ఇది అత్యంత రహస్యమైన జ్ఞానము. ఇది సృష్టి ఆది అందు సూర్యుడికి నేను చెప్పాను చెబుతున్నాను అని అంటాడు. అదేంటి నువ్వు ఒకటేసారి పుట్టాం కదా, నువ్వేమో సూర్యుడు పుట్టినప్పుడు చెప్పానంటున్నావు, అది ఎట్లా సాధ్యమవుతుంది అని అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, అర్జున నీకు నాకు అనేక జన్మలు గడిచినాయి, ఆ జ్ఞానం నీకు లేదు, నాకు ఉంది అని అంటాడు. గత జన్మ జ్ఞానం ఉండాలంటే కృష్ణుడు యోగి కాబట్టి ఉంది. అందుకే అర్జునుడు ఏమంటాడు, యోగివి కమ్ము అర్జున అని అంటాడు. ఓకే మాస్టర్స్, అంటే మనం అవ్వాల్సింది యోగత్వాన్ని సిద్ధించు. అంతేగాని అర్జునుడిని నువ్వు వీరుడు అవ్వు అర్జున, నువ్వు ధనవంతుడు అవ్వు అర్జున, నువ్వు రాజు అవ్వు అర్జున అని చెప్పలేదు కృష్ణుడు. కృష్ణుడు అర్జునుడికి యోగివి కమ్ము అర్జున అని అన్నాడు. యోగిని ఎందుకు అవ్వాలి? అర్జునుడికి కూడా మహావీరుడే, సవ్యసాచి, రెండు చేతులతో ఇటెలా కుడి చేతితో ఎలా బాణాలు వేయగలడో ఎడమ చేతితో కూడా అదే నైపుణ్యంతో వేయగలుగుతాడు. నీళ్లలో చూసి మత్స్యంత్రాన్ని పైన ఛేదిస్తాడు. అంత గొప్ప వీరుడు, ఏకాగ్రతకి మారుపేరు, గుడాకేశుడు, నిద్రని జయించినవాడు. అంత గొప్ప ఏకాగ్రతకి మారుపేరు మహావీరుడైన అర్జునుడు కూడా అక్కడ ఎదురుగా వాళ్ళ బంధువుల్ని చూడంగానే, ఎవరికైనా సాధారణమే కదా, వాళ్ళ బంధువుల్ని చూడగానే వాళ్ళని నేను చంపడం ఏంటి అని చెప్పేసి భయపడిపోయి భీతిల్లిపోతాడు. అలాంటి అర్జునుడు మరి లేచి నువ్వు కాదు, అట్లా కాదు, నువ్వు యుద్ధం చేయాల్సిందే అని అంటే వింటాడా అర్జునుడు? దానికోసం 18 అధ్యాయాలు చెప్పాల్సి వచ్చింది కృష్ణుడు. ఒక మంచి విషయం అర్థం కావాలంటే అంత